Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఉక్కు క్రెడిట్కు సజ్జన్ జిందాల్ షాక్. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటు ఘనత తమదే అని చెప్పుకోవడానికి లేకుండా జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ చేశారు. ఇదంతా మీ హయాంలో ఇచ్చిన అనుమతుల వల్లే సాధ్యమైందంటూ వైఎస్ జగన్ ఉద్దేశించి సజ్జన్ జిందాల్ చేసిన రీట్వీట్ ముఖ్యంగా టీడీపీకి అసలు మింగుడు పడని అంశం. జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నప్రాళ్లపల్లెలో 16,350 కోట్ల పెట్టుబడితో జిందాల్ సౌత్ వెస్ట్ 2 దశల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో 2 సార్లు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు వైఎస్ జగన్ భూమి పూజ చేశారని గుర్తు చేశారు. అయితే ఒక తట్టెడు మట్టైనా తీశారా, ఒక గది ఏమైనా నిర్మించారా అంటూ జగన్ను చంద్రబాబు నిలదీశారు. ఈ నేపథ్యంలో తన సొంత జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పనులు ప్రారంభించిన శుభవేళ సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు సదరు సంస్థకు జగన్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. సజ్జన్ జిందాల్తో పాటు జేఎస్డబ్ల్యూ స్టీల్ టీంకు జగన్ అభినందనలు తెలియజేశారు. తమ హయాంలో పనులు ప్రారంభించిన ఫోటోను కూడా ఎక్స్లో జగన్ షేర్ చేశారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కడం ద్వారా ఎన్నో కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని జగన్ పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు పొందేందుకు తమ హయాంలో సహకరించడాన్ని ఆయన గుర్తు చేశారు. మరీ ముఖ్యంగా భూ కేటాయింపు, రోడ్ల అనుసంధానం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, మరీ ముఖ్యంగా నీటి కేటాయింపుల్ని తమ హయాంలోనే చేయడాన్ని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ ట్వీట్పై సజ్జన్ జిందాల్ స్పందించారు. జగన్కు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే మీ ప్రభుత్వంలో వేగంగా వచ్చిన అనుమతుల వల్లే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యమైందని జిందాల్ పేర్కొన్నారు. త్వరలోనే పరిశ్రమ ఏర్పాటు పూర్తి చేస్తామని, అక్కడి యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని సజ్జన్ జిందాల్ చెప్పడం ద్వారా కూటమి సర్కార్కు భారీ షాక్ ఇచ్చినట్లయింది. జగన్ హయాంలో అసలు పరిశ్రమలే రాలేదని, ఉన్నవి కూడా పారిపోయాయని టీడీపీ దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు మీ చలవే అని జగన్ను ఉద్దేశించి గొప్పగా చెప్పడం వైసీపీకి భారీ ఊరట ఇచ్చింది. జగన్ సొంత జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తమ ఘనతే అని టీడీపీ ప్రచారం చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది.